వికసిత భారత్ యూత్ పార్లమెంటు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, జనాభా లెక్కల శిక్షణ, 10వ తరగతి పరీక్షల ప్రారంభం, జాతీయ లోక్ అదాలత్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మహిళల రక్షణకు, భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని మద్దిపాడిలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ పథకం కింద జిల్లాలోని రైతులకు 471 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 165 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు 28,601 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణకు 1,700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక తెలిపారు. జిల్లాలోని 8 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని, 13 ఫ్లయింగ్, 32 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని చెప్పారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 586వ జయంతిని ఈ నెల 13వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నవోబులేసు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మార్కాపురం జిల్లాలో కూడా మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వహించారు. తల్లుపాడు రోడ్లో ఉన్న మొల్లమాంబ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం గుడ్లూరు మండలం కర్లపాలెంలో నిర్వహించిన కాలనీని ఈ నెల 4వ తేదీన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేస్తున్నామన్నారు. వికసిత భారత్ యూత్ పార్లమెంటును మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. 50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి నుంచి భారత ప్రజాస్వామ్యం నేర్చుకున్న పాఠాలు అన్న అంశంపై యువత తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనాభా లెక్కల సేకరణ మొదటి దశకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో నిర్వహించారు. జనాభా గణాంకాల డైరెక్టరేట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు 2 జిల్లాల్లోని అధికారులకు 3 రోజుల పాటు గృహాల జాబితా, గృహ గణనపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పర్యాయం జనాభా లెక్కల సేకరణ డిజిటల్ విధానంలో జరుగుతోందన్నారు. జనాభా లెక్కల సేకరణలో మొదటి దశలో గృహ గణనను ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 16,615 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్ఛార్జి న్యాయమూర్తి టి రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 11,000 మంది బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. మార్కాపురం జిల్లాలో ఈ నెల 12వ తేదీన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.